హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వాక్యాన్ని బైబిల్ తీసి చూడండి. అక్కడ ఈ విధముగా దేవుని వాక్యము రాయబడి ఉన్నది. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. దేవునికి స్తోత్రములు. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండవలెను. మొట్టమొదటిగా మనము వినుచున్న సంగతులు ఎలాంటివి? మనము దేవుని సన్నిధిలో దేవుని యొద్ద మనం ఎలాంటి సంగతులు మనము వినుచున్నాము, వీటిని గూర్చి మనం వినుచున్నాము. మన ప్రియ ప్రభు మనకి చెప్పిన సంగతులు అవి ఎలాంటివి మీకు తెలుసు. ప్రియులారా, ఆయన ఈ లోకములకు దిగివచ్చి మనుషుల మధ్యలో సంచరించి దివ్యమైన సంగతులు ఎన్నో బోధించారు. ప్రియులారా, ఆయన బోధించినప్పుడు ఆయన బోధ విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడుతూ వచ్చారు. ఇంతకీ మీరు వినిన సంగతులు అవి ఏమిటి? వేటిని గురించి మనం వింటున్నాము? వాటి మీద కదా మనం వాటిని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తున్నది. మీకు కొన్ని సంగతులు మీకు తెలియచేస్తాను. దేవుని వాక్యంలో నుండి మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మన ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారు చూడండి, ఆయన బోధించుచున్నప్పుడు బహుజన సమూహాలు ఆయన యొద్దకు కూడి వచ్చారు. ఆయన కూర్చుండి ధోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరినీ వాళ్ళని చూచి చాలా సంగతులు 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. చాలా సంగతులు ఉపమాన రీతిగా వాళ్ళకి చెప్పారు. చాలా సంగతులు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించాలి, మీరు బైబిల్ తీసుకొని చూడండి. చాలా సంగతులు చెప్పారు. చెప్పి 16వ వచనంలో చెప్తారు చూడండి, మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యం, మీ చెవులు వినుచున్నాయి గనుక అవి ధన్యమని చెప్పారు. అంటే ఆయన ఏ సంగతులు చెప్పారు? వాళ్ళ జీవితాలను ధన్యకరముగా మార్చగలిగిన సంగతులు వారితో చెప్పారు, మనతో చెప్పుచున్నారు. ధన్యము అనేటువంటి మాటకు మరొక అర్థం ఆశీర్వాదకరము అని. ప్రియులారా,
ప్రయోజనకరము అని, ధన్యకరమైన, ఆశీర్వాదకరమైన, ప్రయోజనకరమైన, మేలైన సంగతులను ప్రభువు అనేక సంగతులు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త మనం 6:63 చదువుకుంటే, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మయు జీవమునై ఉన్న సంగతులు చెప్పారు. బాగా జాగ్రత్తగా మీరు వినాలి. ఇంకా చూడండి, మత్తయి 13:34 లోకము పుట్టింది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియచెప్పారు. లోకము పుట్టింది మొదలుకొని మరుగు చేయబడిన అంటే లోకానికి తెలియని సంగతులు ఆయన తెలియజేశారు. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. ఎన్నో ఉపమానములతో వారికి చెబుతూ వచ్చారు. దేవుని రాజ్యాన్ని గురించి ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఎన్నో ఉపమానాలు ఉన్నాయి చూడండి. ఆ ఉపమానాల ద్వారా దేవుడు తెలియచేస్తూ వచ్చారు, చెప్పారు. అందులో పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడిన మాటలు, సంగతులు మనం గుర్తించగలుగుతాం. ఇవి లోకము పుట్టింది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు. ఇలాగూ ఇంకా మీరు చదవండి, మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో స్తోత్రం 33 వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాగూ అనేకమైన ఉపమానాలు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. స్తోత్రం. ప్రియులారా, అనేకమైన సంగతులు చెప్పారు. వాటిని ఈ రోజున దేవుని యొక్క కృపచేత ఆయన యొద్దకు పిలువబడి ఆయన కృపకు పాత్రులుగా ఉండుటకు పిలువబడిన మనము వాటిని వినుచున్నాం. అనేక సంగతులు మనం వింటూ ఉన్నాం దేవుని వాక్యము ద్వారా కదండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయములో ఇందాక మనం చదువుకున్న మాట కాడికి వెళ్దాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి యందు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండవలెను. హల్లెలూయా. జాగ్రత్త లేకపోయినట్లయితే ఎందులోనైనా సరే జాగ్రత్త లేదనుకోండి, ఆ తర్వాత ఇబ్బంది పడాలి కదా. జాగ్రత్త అనేది చాలా అవసరం. కొందరికి జాగ్రత్త ఉండదు. అందుకని వారి జీవితంలో ముందు దినాల్లో, రాబోయే కాలంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితులు చూడవలసి వస్తుంది. అప్పుడు అనుకుంటారు, నేను జాగ్రత్తగా లేకపోవటం వల్లే ఈ రోజున ఇలాంటి ఇబ్బందులు చూడాల్సి వచ్చింది అనుకుంటారు. కొందరు, మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. కొందరు చేతిలో ఈరోజు
నిండుగా సంపద ఉందనుకోండి, జలసాలు చేస్తారు. జాగ్రత్తగా దాన్ని సద్వినియోగపరుచుకోరు. ఆ తరువాత ఇబ్బంది పడతారు. అందుకు ఒక ఉదాహరణ దేవుని వాక్యములోనే మనం చూడగలం. తండ్రి ఆస్తిని అడిగి చేతబట్టుకొని సమృద్ధి గలవాడై వెళ్ళి ఇష్టానుసారంగా దానిని వ్యర్థపుచ్చుకొని వేయుపరుచుకొని తర్వాత ఇబ్బంది పడసాగారు. పందులు తినే పొట్టు తినవలసిన పరిస్థితి వచ్చింది. ఈ మాటలు మనకి ఎంతో అవసరం. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఓ రకంగా చెప్పాలి అనంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సమృద్ధినిచ్చినటువంటి, సమృద్ధితో మనల్ని దీవించుచున్న కాలం ఇది. వాక్యము సమృద్ధిగా దొరుకుతున్న కాలం ఇది. కృప సమృద్ధిగా మనము పొందుతున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన సంగతులు మనకి అందించుచున్నారు, బోధిస్తున్నారు. మీరు వింటున్నారు, మనం వింటున్నాం. ప్రభు యొక్క రాకడను గురించి కానివ్వండి, ఆయన రాజ్యాన్ని గురించి కానివ్వండి, మారు మనసును గురించి విషయాలు కానివ్వండి, పరిశుద్ధాత్మను గురించి, ప్రభు రాకడను సిద్ధపాటును గురించి ఎన్నో సంగతులు, రాకడ సూచనలు గురించి కానీ ఎన్నో సంగతులు మనం వింటున్నాం కదా. కాబట్టి మనం వింటున్న సంగతులు నిజంగా చెప్పాలి అని అంటే వింటున్న మనము ధన్యులం. ప్రైజ్ ది లార్డ్. లోకములో ఎందరో గొప్పవారు ఉన్నారు, జ్ఞానం గల వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అభాగ్యులమైన మనకు ఈ ధన్యతని, భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. ఒక ఆమెను గురించి పరిశుద్ధ గ్రంథంలో చదువుకోవచ్చు మనం. ప్రభు ఆ ఇంటికి వెళ్తే ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే సంగతులన్నీ వింటూ ఉంది. ఆమె పేరు మరియా. మరొక సహోదరి ఉన్నారు. ఆమె తన ఇంటిలో పనులను గూర్చి విచారపడుతూ ఆ మంచి సమయాన్ని ఆవిడ సద్వినియోగపరచుకోలేదు. కాసేపటికి బయటకొచ్చి వాళ్ళ సహోదరి మీద నేరం మోపుతుంది. ఇలా చూడండి మీరు. తొందరగా మాట్లాడుతుంది. అప్పుడు ప్రభు అన్నారు ఆమెతో, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారపడుతూ తొందరపడుతున్నావు. నీ సహోదరి మరియా ఉందే, ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, ఇది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని చెప్పారు. ఇవన్నీ తీసివేయబడతాయి. ఇప్పుడు మీరు తొందరపడుతున్నారు చూడండి. వేటి గురించి ఓ టెన్షన్ పడిపోతున్నారు, ఎంత తొందరపడిపోతున్నారో కదా. కొంతమందికి అన్నిటిని గూర్చి టెన్షను, అన్నిటి గూర్చి లోకంలో అనేక విషయాల గురించి తొందరపాటు ఉండదు. కానీ దేవుని గురించి మాత్రం తొందరపాటు ఏం లేదు. వాక్యంలో ఉన్న మాట అండి. తెస్సలోనికీయులకు పత్రికలో 4వ అధ్యాయములు ఉంది, 5వ అధ్యాయం అనుకుంటా. భయమేమీ లేదు, లోకం పుట్టింది మొదలుకొని అప్పటిలాగానే ఉంది, భయమేమీ లేదు అని అనుకుంటూ ఉండగానే గర్భిణీ స్త్రీకి కాన్పు సమయంలో వచ్చేటువంటి ఆ వేదన ఉంది చూసారా. అలాంటి వేదన లేక నొప్పులు, బాధ లోకం మీదకి రాబోతుందని దేవవాక్యం మనకు
తేటగా చెబుతుంది. అన్నిటికీ తొందరపడుతున్నారు, కానీ కొందరు రక్షణ పొందడానికి తొందర ఏమీ లేదు, మార్పు చెందడానికి తొందర లేదు. దేవుని గురించి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదండి. ఇవన్నీ తీసివేయబడతాయి. తీసివేయబడింది ఉత్తమమైనది మరియ ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీయబడదు. యేసు ప్రభు చెప్పే శ్రేష్టమైన సంగతులు ఆమె వింటుంది. నేను మరలా చెబుతున్నానండి, యేసయ్య అన్న మాటే చెబుతున్నాను. మీరు వినుచున్నారు గనుక మీ చెవులు ధన్యం, మీరు చూస్తున్నారు గనుక మీ కన్నులు ధన్యం అవుతున్నాయి. ఎంతోమంది చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. ఎంతోమంది వినాలనుకున్నారు, ఈ సంగతులు వినలేకపోయారు. యూదులతో మాట్లాడినప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడాలని ఎంతో ఆశపడ్డాడు. హల్లెలూయా. నా ప్రియుల, నిజంగా భూమి మీద బ్రతుకు దినములలో దేవుని వాక్యం వినడం, ఆ వినే చెవులు కలిగి ఉంటే ధన్యత. అందుకే అక్కడ మాట్లాడినప్పుడు ప్రభు గొప్పగా చెప్పారు, వినుటకు వారికి శక్తి ఉన్న కొలది చెప్పారట, వినగల. అక్కడ చూడండి, చెవుగలవాడు వినుగాక అని అన్నారు అన్నమాట. అక్కడే స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వినుటకు మీకు చెవులుండిన ఎడల, చదవండి అన్నమాట. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో ఉంది. ఇప్పుడు మత్తయి 13లో ఉపమానం చెప్పిన కాడు కూడా. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. వినుటకు మీరు చెవులుంటే మీరు విందురుగాక అన్నారు. వినే చెవులు ధన్యం. కొందరికి చెవులు ఉంటాయి కానీ అవి దేవుని వాక్యానికి మాత్రం వినరు. ఇంకేమైనా అయితే వింటారు. బాగేనండి. మీ చెవులు దేవుని వాక్యం వింటున్నాయా? అలా అయితే నిజంగా మీ చెవులు ధన్యం. ప్రైజ్ ది లార్డ్. మీరు మీ కన్నులతో దేవుని చూస్తున్నారా? దేవుని వైపుకు చూస్తున్నారా మీ కన్నులు ఎత్తి? అలా అయితే మీ కన్నులు ధన్యమండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వినాలి. మీరు వినిన సంగతులు యేసయ్య శిష్యులకు కూడా చెప్పారు. చివరిగా చూడండి, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో, ఏ సంగతులు నేను మీకు బోధించానో వాటన్నిటిని వాళ్ళు గైకొనాలని చెప్పమన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఆ వాక్యము. నేను మీకు ఏ సంగతులు ఆయన ఆజ్ఞాపించారు కదా? అనేకమైన సంగతులు చెప్పారు. పరలోక రాజ్య సంగతులు మనం వింటున్నాం. కొంతకాలం ఉండి ఆ తర్వాత కనుమరుగైపోయే వాటిని గురించి మనము వింటం లేదు. కొద్ది నిమిషాలు, కొద్ది క్షణాలు సంతోషాన్ని కలగజేసే సంగతులు కాదు ఇవి. లోకం అలాంటి సంగతులకే చెవి ఒగ్గుతున్నారు. కానీ యేసయ్య చెప్పే సంగతులు, యేసయ్య చెప్పిన సంగతులు ఉన్నాయి చూసారండి, అవి మన యొద్ద నుండి ఎప్పుడూ తీసివేయబడని సంగతులు, మనల్ని
నిత్య రాజ్యములోకి నడిపించే సంగతులు. చెడిపోయిన జీవితాల్ని, పడిపోయిన బ్రతుకులను ఉద్ధరించే సంగతులు. శపించబడిన అనుభవాల్లో వెళ్తున్న వాళ్ళని ఆశీర్వాదకరముగా మార్చే సంగతులు. నిత్య నాశనము నుండి నిత్య జీవములోకి నడిపించే సంగతులు. యేసు ప్రభువు చెప్పిన సంగతులు అవి ఆత్మయు జీవమునై ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియులారా, కాబట్టి మీరు కావున మనం వినిన సంగతులను, ఎన్నో సంగతులు, అనేక సంగతులు మనం వింటున్నాం. ప్రభు నుండి మనము నేర్చుకుంటున్నాం, దేవుని యొద్ద నుండి పొందుకుంటున్నాం కదా. మీరు వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందే విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. వాటి మీద చాలా జాగ్రత్త ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. స్తోత్రం. మన జీవితంలో అన్నిటికంటే చాలా ప్రశస్తమైనది దేవుని వాక్యమే. అది మన యొద్ద నుండి వాటి మీద మనము జాగ్రత్త లేనట్లయితే అది మన యొద్ద నుండి సాతానుడు ఎత్తుకుపోతాడు. మన దగ్గర ఉన్నది ఏ డబ్బు, బంగారం, అవి విలువైనవి అని అనుకుంటున్నారా? అంతకంటే విలువైనది దేవుని వాక్యము. అదిగాక దాని మీద మీరు జాగ్రత్త లేని వాళ్ళైతే సాతానుడు ఎత్తుకుపోతాడు. అందుకనే మత్తయి 13వ అధ్యాయంలో ఈ సంగతులు చెప్పారు. వాక్యమును గూర్చి అనేక సంగతులు వాళ్ళకి చెప్పారు. చెప్పి ఒక పొలంలో విత్తనాలు విత్తినట్టు అలా చెప్పారు. ఉపమానం. విత్తుతూ ఉంటే కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలన పడ్డాయి అని చెప్పారు. శిష్యులు అడిగితే వాటి భావం చెప్పారు. రాతి నేలన పడ్డం అంటే ఏంటి? తావు ప్రక్కన పడ్డం అంటే ఏంటి? ముళ్ళ పొదల్లో పడ్డం అంటే ఏంటి? మంచి నేలను పడ్డం అంటే ఏంటి అని అడిగారు. ఈ 4 రకాల నేలలు, 4 రకాల మనుషుల యొక్క హృదయాలకు సాదృశ్యం. మన హృదయం ఉంది చూసారండి, మనసు ఉంది చూసారా? దేవుడి విత్తే ఆ వాక్యం ఇదిగో ఈ మనస్సులో ఆయన విత్తుతున్నప్పుడు వింటున్నట్టే ఉండి గ్రహించిన వాళ్ళు ఉంటారు. అలాంటి వారిలో వెంబడే దుష్టుడు వచ్చి పక్షులు ఎత్తుకుపోయినట్టుగా ఎత్తుకుపోతాడు. మీరు చూడండి, పొలంలో విత్తనాలు నేల దున్ని అవి చల్లి ఆ పైన ఈ పక్షులు ఎత్తుకొని పోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం. అవి మట్టిలో కప్పబడాలి. అప్పుడే అవి ఈ పక్షులు ఎత్తుకుపోకుండా కొంత సమయానికి అవి మొలకెత్తుతాయి. మరికొంత కాలానికి పెరిగి పంట పండుతాయి, ఫలాలు అందిస్తాయి కదా. అలాగే ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయములో ప్రభువు చెప్పిన సంగతులు, అనేక సంగతులు చెప్పి వాళ్ళకి ఈ భావం చెప్పారు. ఇలాగా కొందరు వింటారు, కానీ వాటి మీద జాగ్రత్త ఉండదు, గ్రహించరు. సో పక్షులు వచ్చి ఎత్తుకుపోయినట్టు దుష్టుడు ఎత్తుకుపోతాడు. వాళ్ళలో ఏ మాత్రం కూడా ఆ వాక్యం ఫలించదు. ఈరోజు ఈ మాట వింటున్నప్పుడు నువ్వే టైపు, ఈ 4 నేలల్లో నీ హృదయం ఏ టైపో చూసుకోవాలి.
రెండవది రాతి నేల. అంటే ఒక మాటలో చెప్పాలంటే కొందరు హృదయం కఠినం చేసుకుంటారండి. వాక్యం తెలుసు వారికి, ఇలా చెప్తుంది దేవుని వాక్యం ఎరుగుదురు, అయినా కానీ హృదయాన్ని కఠినపరుచుకొని ఇష్టం వచ్చినట్టుగానే ఉంటారు. మనసు మార్చుకోరు, బ్రతుకు మారదు. వాక్యం తెలిసినా అంతే కఠినపరుచుకుంటారండి. ఎంతమంది ఉన్నారు ఈ రోజున అలాంటి టైపు? దేవుడు నీతో చెబుతున్న సంగతులు విషయమై జాగ్రత్త లేకపోతే ఏమవుతుంది? శ్రమ రాగానే తొలగిపోయేవారు వాక్యం నుండి తప్పిపోతారు. చూసారా? వాళ్ళే రాతి నేలపడ్డ విత్తనం. మూడవది ఉంది చూసారండి, ముళ్ళ పొద. అంటే ఐహిక ఇహలోక సంబంధమైన అపేక్షలు, కోరికలు, ధనాపేక్ష, వ్యామోహాలు దేవుని వాక్యాన్ని వారిలో పైకి రాకుండా అణిచేస్తాయి, నిష్ఫలమైపోతారు. మూడవది, వాక్యం విని మంచి మనసుతో గ్రహించుకొని 100 అంతలు, 30 అంతలు, 60 అంతలుగా ఫలించేవాళ్ళు ఉన్నారు. ఈ మాటలు చెప్పారండి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం వినుచున్న సంగతులు లోకానికి తెలియవండి. ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున లోకానికి సంగతులు తెలియవు. ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో వారికి తెలియదు. ఈ లోకం ఏం కాబోతుందో వారికి తెలియదు. స్తోత్రం. ఈ లోక జీవితం దానిని ఎలాగ ధన్యకరముగా జీవించవలనో వారికి తెలియదు. అయితే మనకు దేవుడు శ్రేష్టమైన సంగతులను దేవుడు మనకు బోధించుచున్నారు. ఈరోజు నీవు బైబిల్ చదువుతున్నావన్నా, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యం వింటున్నారన్నా, చాలా నిజంగా మీరు వినుచున్న మీరు ధన్యులే. అయితే ఒకటి, మీరు వినుచున్న వాటి నుండి కొట్టుకొని పోకుండా వాటి మీద విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. లేనట్లయితే మీరు వినుచున్న సంగతులను విడిచి మీరు కొట్టుకుపోయినట్లయితే మీకు ప్రయోజనము ఉండదు. వినుచున్న ఉపదేశములో నిలిచి ఉండకపోతే మీకు ప్రయోజనం ఉండదు. వాటిని విడిచిపెట్టి కొట్టుకుపోయినట్టయితే ప్రయోజనం ఉండదు. స్తోత్రం. గలతీ పత్రికలో 1వ అధ్యాయములోనే దైవజనుడైన పౌలు అక్కడ గలతీ సంఘస్థులను చూడండి మాట్లాడతారు. 6వ వచనం. వీళ్ళు ఈ గలతీయలో అక్కడ దేవుని వాక్యాన్ని పౌలు బోధించగా అక్కడ సంఘము కట్టబడినది. వారికి క్రీస్తు యొక్క సత్యమును పౌలు తెలియపరిచారు. స్తోత్రం. మరల కొంతకాలం తర్వాత చూస్తే వారు ఎలా మారిపోయారు అక్కడ కనబడుతుంది మనకు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరుగుడు చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. అంటే వీళ్ళు ఏమయ్యారు అని అట్లయితే, భిన్నమైన క్రీస్తు సువార్త ఉంది, దానికి భిన్నమైన సువార్త కూడా లోకములో ప్రకటించబడుతుంది. భిన్నమైన క్రీస్తు సువార్తకు భిన్నమైన సువార్త అంటే ఆపోజిట్, వాక్యానికి విరోధమైన. అసలు చెప్పాలంటే అది మరొక సువార్తే కాదు. అక్కడే ఉంది చూడండి ఆ మాట. చూసుకోవాలి మీరు బైబిల్. అది మరొక సువార్త కాదు. కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవాళ్ళు కొందరు ఉన్నారు. అప్పుడే ఉన్నారు. ఇప్పుడు లేరా? ఇప్పుడు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఉన్నారు సువార్తకు, క్రీస్తు సువార్తకు విరోధంగా భిన్నమైన సువార్త బోధించేవాళ్ళు ఆది అపోస్తుల కాలంలోనూ ఉన్నారు, ఈ కడవరి దినాల్లోనూ ఉన్నారు. కాబట్టి నేను ఎందుకు చెబుతున్నాను అంటే, మనం ఈ కడవరి దినాలలో మనకు ప్రభువు ఏదైతే బోధించారో, అపోస్తుల ద్వారా ఏదైతే మనము బోధ వింటూ ఉన్నామో, ఆ సత్యములోనే మనము నిలిచి ఉండునట్లు విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. దాన్ని విడిచి కొట్టుకొని పోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. నీ వినుచున్న వాక్యమును విడిచిపెట్టి బ్రతుకుతున్నట్లయితే నీవు దేవుని రాజ్యమునకు ఏమాత్రము కూడా చెందవు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. నీవు వినినదంతా వ్యర్థమే అవుతుంది, వినిన దాంట్లో నిలిచి ఉండనప్పుడు. అంతే కదండి. మనం వినుచున్నది వేరు, మనం బ్రతుకుచున్నది వేరైతే ఫలం ఉండదు. బాగా వినాలి, గ్రహించుకోవాలి. నా దేవుని ప్రియులారా, పౌలు కాలంలోనే కొందరు వారు అపోస్తలుల ద్వారా బోధించబడిన సువార్తని విడిచిపెట్టి అందులో నుండి కొట్టుకుపోయినట్టు చూశాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడి ఉండడం ఈ కడవరి దినాల్లో ఉన్న మనకి చాలా చాలా అవసరం. ఈ రోజుల్లో చూడండి, నేనంతగా ఈ యూట్యూబుల్లోకి వీళ్ళు చెప్పే వాటిల్లోకి నేను ఎప్పుడు నాకు అలవాటు కాదు, నేను ఇష్టపడను. వాటితో నేను నిజం చెబుతున్నాను, అబద్ధం ఏది నా నోట్లో మీరు ఏది కాని మాట నా నోటితో నేను ఎప్పుడు మాట్లాడను, ఏ విషయంలోనూ మాట్లాడను. మనుషులకు కాదు, దేవునికి భయపడి దేవుని ఎదుట నేను చెబుతున్నాను, సత్యమే చెబుతున్నాను దేవుని ఎదుట. మీరు వినండి, నా చేతిలో బైబుల్ తప్ప, వాక్యము చూసుకోవడం, చదువుకోవడం, ధ్యానించుకోవడం తప్ప సెల్ ఫోన్లలో వచ్చే ప్రసంగాలు కానీ, టీవీల్లో వీళ్ళు చెప్పే కానీ నేను చూడాలని, వాళ్ళు ఏం చెబుతున్నారు, వీళ్ళకి నేను ఏమైనా చెప్పేదా అని కానీ నేను కోసం కూడా ఇంత కూడా నేను చూడను, నేను పట్టించుకోను. నాకు ఒక్కటే తెలుసు, నా చేతిలో ఉండేది దేవుని వాక్యమే. స్తోత్రం. హల్లెలూయా. నేను తెలుసుకొని చదువుకొని నేను దేవుని మాటలే నా హృదయంలో నింపుకోవాలని ఆశపడతాను తప్ప ఎవరో ఏదో చెప్తున్నారు ఏదో అని నేను కొందరు విన్నవాళ్ళు నాతో చెప్తున్నారు. ఈ మధ్య చాలా గత్తరగా ఉందండి ప్రపంచం అంతా. తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది బోధకులు ఇలా బోధిస్తున్నారు. ఇది తప్పు కాదని ఒకరు చెప్తున్నారు, అది తప్పు కాదని ఒకరు చెప్తున్నారు. ఏది? నేను ఒకటే చెప్తున్నాను మీకు, ఆ సేవకుడు పెద్ద సేవకుడా, గొప్ప సేవకుడా, అతని దగ్గర వేల మంది లక్షల మంది ఉన్నారా, అతను టీవీలో వాక్యం చెప్పేవాడా, లేకపోతే సెల్ ఫోన్లో వాక్యం నథింగ్ మ్యాటర్. వద్దు. ఒకటే చెప్తున్నాను, దేవుని వాక్యానుసారము కాని బోధగాక వాక్యానికి భిన్నమైన బోధ ఎవడైనా చేస్తే, పౌలు చెప్తున్నా చూడండి, పరలోకంలో నుండి దిగొచ్చిన దూతైనా మనకు అక్కర్లేదు, సంబంధం లేదు మనకి. పరలోకంలో నుండి దిగొచ్చానని దూత వచ్చినా మనం వినవలసిన పని మనకు లేదు. పక్కుండని చెప్పండి, దూత వచ్చి చెప్పినా సరే. యేసయ్య మాట కాకుండా మరొక మాట ఎవడైనా, ఈ సువార్త కాక మరొక సువార్త ఎవడైనా మీ దగ్గరికి తెస్తే వాడికి శుభమని కానీ వందనాలని కానీ
చెప్పకూడదు. వానికి శుభమని చెప్పేవాడు వానితో పాలువాడు అవుతాడు. ఈ కడవరి దినాల్లో వాక్యం తెలిసిన వాళ్ళకి తెలుసు, అనేకమైన అబద్ధ బోధకులు వస్తారని వాక్యం చెబుతుంది. ఈ కడవరి దినాలు కదండి, సంఘం గమనించుకోవాల్సిన విషయాలు ఇవి. ఒకటి, ఈ మధ్య చాలా కాలంగా నేను మీకు చెబుతున్నాను, ప్రభువు ప్రేరేపించిన మాటలు. కాలం సమీపంగా ఉందని 2-3 వారాల క్రితం వర్తమానం పరిశుద్ధాత్ముడు చెప్పిన సంగతులు మీకు చెప్పాను సంఘానికి. స్తోత్రం. పోయిన ఆదివారం కూడా అలాంటి సంగతులే మనకు దేవుని ఆత్మ ప్రేరణతో మీకు చెప్పాను. ప్రియులారా, ఇప్పుడు మీ సంఘానికి మనం ఎత్తబడి ప్రభు రాకడ సమీపంగా ఉన్న కాలంలో మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అనేకమైనటువంటి అబద్ధ బోధకులు లోకంలోకి బయలుదేరుతారని వాక్యం నెరవేరుద్దా? ఒకటి, భౌతికంగా రోగాలు, యుద్ధాలు, తెగుళ్ళు మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచంలో. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇలాంటివి కూడా నెరవేరవలసిన కాలం ఈ కాలం, ప్రవచనాలు నెరవేర్పు. కాబట్టి ఎవరు ఏదో చెబుతున్నారని ఇది కొంతమంది బలహీనులకి మరింత బలాన్ని చేకూర్చి, మరింత విశ్వాసములో దిగజారిపోయి సువార్త నుండి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. ఎవరో వచ్చి ఆ సేవకుడు చెప్పాడు ఇలా చేయండి ఇలా చేయండి అని చెబుతున్నారు అని పొర్రబాటును కూడా అపోస్తలులు ప్రభు అయిన యేసుక్రీస్తు మన రక్షకుడు బోధించిన సంగతులలో నుండి మనము కొట్టుకొని పోకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందండి? నేను చెబుతున్నానండి, వినండి. ఆశీర్వాదాలు ఎలా వస్తాయో మీకు చెప్పవలసిన సమయం కాదు ఇది. ఇంకా చెప్పనండి, ఇలా బ్రతకాలి అలా బ్రతకాలని చెప్పుకుంటూ ఎన్నో సంవత్సరాల నుంచి మీరు బోధించబడుతున్నారు. వాటన్నిటి కంటే కూడా యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉందనే దృష్టి మనం కలిగి ఉండాలి. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కటే మన కళ్ళ ఎదుట ఉంచుకోవాలి, ప్రభు రాకడ సమీపంగా ఉంది. కాబట్టి మనం వింటున్న సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి మీద విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. అంతటి వ్యక్తే చెప్పాడు, ఇది తప్పు కదంట, మీరెంత, మీరు చెప్పేదేంటి అని అనుకుంటే అది మోసగించే ఆత్మలు. నాకు కొన్నాళ్ళ క్రితము ఒక అమ్మ తెలుసు, నన్ను చాలా ప్రేమించేది తల్లి. ఆ రోజుల్లో పరిచర్యలో కాస్త పరిచర్య కూడా చేసి పెట్టేది, అన్ని విషయాల్లో బాగానే ఉండేది. కానీ ఆమె విశ్వాస జీవితంలో పరిశుద్ధతకు భిన్నమైన పనులు చేస్తూ ఉండేది, కొన్ని అలవాట్లు. వాటిని మానుకొనవలసిందిగా నేను చెబుతూ వచ్చేవాడిని. అక్కడ నన్ను నమ్మలేకపోయేది ఆమె. నేను చెప్పేది సత్యమేనా? ఒకరోజు ఆ తల్లి చాలా కాలముగా దేవుని సేవిస్తూ ఉన్నటువంటి ఒకరిని అడిగారట. మా పాస్టర్ గారు కుర్రాడు, చిన్నపిల్లాడు, మీరు ఎప్పటి నుంచో దేవుణ్ణి మార్గాల్లో నడుస్తూ పెద్ద బైబిల్ ఎట్టుకుని తిరుగుతున్నారు కదా, మరి ఆయన చెప్పేది ఇలా ఉంది, కుర్రాయన చిన్నపిల్లాడు, మీరేమంటారు అంటే, వాళ్ళు కూడా సరిగ్గా ఇవిడికి, వాళ్ళు కూడా ఎవరిని అడుగుతారు తెలుసండి? నేను చెప్పేదేనండి, ఎవరిని అడుగుతారు తెలుసా? వీళ్ళు మాలాంటి వాళ్ళు నేను చెప్పేది వాక్యం కదండి, ఈ ప్రకారంగా బోధించే వాళ్ళని అడగరు. తాగి వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏమండి? అలాంటి వాళ్ళని అడుగుతారు. వాళ్ళు ఏం చెప్తారు తెలుసండి? బైబిల్ తిమోతి పత్రిక తీసావా, చదువు రిఫరెన్స్ చెప్తారు. తిమోతి, నీ కడుపు జబ్బు నిమిత్తము
ద్రాక్షారసము కొంచెంగా పుచ్చుకొనుమని ఉంది. మరి అందుకేనమ్మా నాకు డౌట్ వచ్చే మా పాస్టర్ గారు చెప్పేది డౌట్ వచ్చే నిన్ను అడిగా. చాలా వందనాలు. ఏమైంది ఇప్పుడు? సచ్చేదాకా నేను చెప్పిన దాని వాక్యాన్ని నమ్మలా, అదే పట్టుకుని అలాగే జీవించి ఆ పాపంలోనే మృతమయ్యారు. మీరు వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి మీద విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. రకరకాల యేసయ్య రాకడ సమీపంగా ఉందనే సంగతి అపవాదికి తెలిసి రకరకాలుగా క్రియ చేస్తున్నాడు లోకంలో. స్తోత్రం. చూడండి, ఈ గలతీలో ఉన్న సంఘము పౌలు బోధించి పౌలు చేత కట్టబడి ఆ సంఘం అంతలోనే తప్పిపోయారు. అందుకనే పౌలు మాట్లాడినప్పుడు గలతీ సంఘంతో అంటారు, ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? అవివేకం. చూసారండి? బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదవండి ఎక్కువ. ఇప్పుడు అవసరమైన వారికి, అవసరం లేని వాళ్ళకి నేను ఇలా అన్నానండి, మీరేం బాధ పెట్టుకోకండి. అవసరమైన వారికి, అవసరం లేని వాళ్ళకి కూడా చాలా ఖరీదైనటువంటి సెల్ ఫోన్లు. ఎందుకంత అంత అవసరం ఏముంది? ఎవరు నీకు ఫోన్ చేసేది? అంత అవసరం ఏముంది? దాంతో గేములు, బ్రతుకు నాశనం చేసుకుని అన్నీ తెచ్చుకొని ఈ భయంకరమైనటువంటి శాపానికి గురవుతున్నారు కొంతమంది. బైబిల్ చదవండి, బైబిల్కు దగ్గరగా ఉండండి. అలాంటి లోక సంబంధమైన వాటికి మీ చెవులు వగ్గకండి, మీ కళ్ళు అప్పగించకండి, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ప్రభునికి ఇచ్చిన జీవితం చాలా గొప్పది, పాడు చేసుకోకండి. నా చేతులెత్తి సమీపంగాను దూరంగా ఉన్న వారికి, ముఖ్యంగా యవనస్తులకి చెబుతున్నాను, నా మాటినండి. ఆత్మ కలిగిన సేవకుడిగా చెబుతున్నాను, మీ క్షేమాన్ని కోరిన మాటినండి. వింటే మీరు బాగుపడతారు. నాకు బ్రదర్ చెప్పారు, అరే బాబు కష్టపడి పని చేస్తారండి, రే బాబు నా మాటినరా, పడుకునేదానికి మంచం లేదు, నీకు ఆ వసతి కల్పిస్తాను. లేని కుటుంబం కదండి, నాకు అది వద్దు, ఇది కావాలి. బ్రతుకులు పాడు చేసుకుంటున్నారు అనేక మంది జీవితాలు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి వాటికి చెవి ఒగ్గరు కొంతమంది. ఇంత రానే రక్షించబడి సువార్తలో నుండి అంగీకరించి విశ్వాసములో నుండి ఆ కాలంలో అవివేకులై తొలగిపోయిన గలతీయుల్లాగా ఈ రోజున సంఘములో విశ్వాసులు ఇంతకాలం వాక్యం విని 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 ఈరోజు మీరు వినిన సంగతులను విడిచి కొట్టుకుపోయిన పరిస్థితుల్లో మీరు ఉన్నారా? లేక వినిన వాటి యందు విశేషమైన జాగ్రత్త కలిగి ఉన్నారా? ఎలా ఉన్నారు? ఒక్కసారి రాత్రి ప్రశ్నించుకోనండి. మీరు వినుచున్న సంగతుల యందు నిలిచి ఉన్నారా? లేక వాటిని విడిచిపెట్టి కొట్టుకుపోయిన పరిస్థితుల్లో మీరు ఉన్నారా? వాటిని విడిచిపెట్టి కొట్టుకుపోయిన పరిస్థితుల్లో మీరు ఉన్నారా? ప్రకటన గ్రంథములో 12వ అధ్యాయమునందు 15వ వాక్యములో చూడండి. ప్రకటన 12వ అధ్యాయం అనగానే సూర్యుని ధరించుకున్న స్త్రీని గురించి అక్కడ మనము చూస్తాం. సూర్యుని ధరించుకున్న ఈ స్త్రీ, చంద్రుని మీద నిలిచి ఉన్న స్త్రీ జయించిన సంఘమని మనము అంగీకరించాలి. కృపలో నిలిచిన సంఘమని గుర్తించుకోవాలి.
అయితే ఆ స్త్రీ ఒక మగ శిశువును కనడం అంటే కొందరు ప్రకటన గ్రంథంలో అనేక రకాలుగా వ్యాఖ్యానం వారి యొక్క ఆలోచనలు రకరకాలుగా చేసి ఉన్నారు, చెప్తున్నారు. నేను అలాంటి కొంచెం ఎవరు ఏం వాళ్ళ అనుభవాలు ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి అని కొన్ని చూస్తూ ఉంటాను. పుస్తకంలో చూసా ప్రకటన గ్రంథం విషయంలో. ప్రియులారా, ఆ స్త్రీ ఒక స్త్రీ అని కాదు, ఆమె నొప్పులు పడి కన్నది ఒక అక్షరార్థంగా ఒక మగబిడ్డని కాదు. అలా అనుకుంటే తప్పుదారిలోకి వెళ్ళిపోద్ది. మళ్ళా ఆమె వ్యాధన పడి కన్నది మగ శిశువు అనగా అది జయ జీవితానికి సాదృశ్యం అంతే. శిశువు అంటే మళ్ళీ శిశువు, స్త్రీ అంటే స్త్రీ అని కాదండి. అలా అనుకుంటే మళ్ళీ వేరే రూట్లోకి వెళ్ళిపోతారు, తప్పిపోతారు. ఈ సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచిన స్త్రీ ఆ సంఘానికి జయించిన సంఘానికి, జయ జీవితము కలిగిన సంఘానికి అది గుర్తు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ దుష్టుడు చేస్తున్నాడు ఆ ఘట సర్పం. ఏం చేస్తున్నారు? ఆ స్త్రీ కొట్టుకుపోవాలని కదా, ఆ ఘట సర్పము తన నోట నుండి నదీ ప్రవాహం వలె నీళ్లు కక్కుతుంది. ఎందుకు? ఆ ఘట సర్పము యొక్క నోటి నుండి వచ్చేటువంటి ఆ నదీ ప్రవాహానికి ఈ స్త్రీ కొట్టుకుపోవాలని. అనగా దాని అర్థం ఏంటి అని అంటే, తప్పు బోధలే ఆ సాతానుడి యొక్క ఘట సర్పము నోట నుండి వచ్చే ప్రవాహం, అందులో కొట్టుకుపోవాలండి. ఏమి లేదు, తేటగా మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. సాతానుగాడు నోట నుండి వచ్చే ప్రతి మాట దేవుని యొక్క సత్యములో నుండి వాళ్ళు కొట్టుకుపోవాలని. ప్రకటన గ్రంథంలో ఈ మాట ఉంది, ఆదికాండంలో కూడా మాట ఉంది. ఎలా అంటారా? ఆ ఘట సర్పం అవ్వ, ఆదాము, దేవుడు వాళ్ళకి ఏదైతే చెప్పారో, వాళ్ళు ఏదైతే తిన్నారో అందులోనే నిలుచున్నారు అంతవరకు. అయితే అందులో నుండి కొట్టుకుపోతేనే కానీ వీళ్ళ నాశనం అవరు. అందుకని వారు అందులో నుండి కొట్టుకుపోయడానికే వాడి నోటిలో నుండి అబద్ధపు ప్రసంగం, అబద్ధపు సందేశం రిలీజ్ చేశాడు. లేదు, మీరు అది తింటే చావరు. మనిషి ఏది నమ్ముతారు తెలుసా? దురాశ పెట్టినప్పుడే నమ్ముతారు. స్తోత్రం. దురాశ నమ్ముతారండి, దురాశకే పోతారు. అప్పుడే పోతారు. దేవుడిచ్చిన వాటితో సుఖంగా బతకొద్దా? ఆమె ఎవరు? తనకు కలిగిందే ఆస్తి వేరే వారికి ఎక్కువ వడ్డీ వస్తుందని ఇచ్చారంటండి. వారు ఇచ్చేదాకా చాలా నమ్మకంగా అనిపించారు. ఆ తర్వాత నీ దిక్కునగడు చెప్పుకోమన్నారు. నా దగ్గరికి వచ్చారు ప్రార్థనకి. ఎప్పుడు? ఇంక అన్నీ పోయాక ఇంక దిక్కెవరు? నీవే దిక్కయ్యా. ఇప్పుడు గుండె మీద ఒక్క ఎంటుకు లేదండి, మొత్తం ఊడిపోయాయి. విచారం ఎక్కువైపోయి, నిద్ర లేదు. అసలు సాతానుగాడు చెప్పే మాటలు వింటే పోతారు. అన్ని విషయాల్లోనూ సమాధానాన్ని కోల్పోతారు, దేవునికే దూరం అయిపోతారు. బాగానే ఉంది. నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, కృష్ణా జిల్లా వారిది. చక్కగా వ్యాపారం చేసుకునేవాడు. ఎవడో చెప్పాడంట, రాజమండ్రిలో ఏదో సంస్థ ఉంది వ్యాపారం, అందులో పెడితే నెల చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని ఈయన దగ్గర ఉన్న ఒక 5 లక్షలు ఉంటే పట్టుకెళ్ళి వాళ్ళకి డిపాజిట్ చేశాడు. 1వ నెల చెక్ చేసి పంపేశారు, 2వ నెల చెక్ చేసి ఇంట్రెస్ట్ 3వ నెల పంపారు,
అలాగా 5-6 మాసాలు ఇచ్చింది దాకుండా ఈయన అనేకులకి చెప్పారు. అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఆ తర్వాత ఏమైందో తెలుసండి, ఉండడానికి కొంప కూడా లేదండి. నాకు తెలుసు, నిజం చెబుతున్నాను. ఇంటి స్థలం కూడా అమ్ముకున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ బోర్డు లేదు, ఆ బ్యాంకు లేదు, ఆ సంస్థ లేదు. ఏం చేసుకోవాలో తెలియక ఉన్నదాన్ని అన్నీ అమ్ముకొని ఆ అద్దింట్లో ఉంటున్నానండి, వచ్చి ప్రార్థన చేయండి అంటే అక్కడికి తీసుకెళ్ళారు. నన్ను వెళ్ళాను, బతికి సచ్చినట్టే అయింది. ఆ తర్వాత తట్టుకోలేక ఊరుదులు పెట్టిపోయారు. ఏమయ్యారు నాకు మళ్ళా జాడ తెలియదా. సాతానుగాడు దురాశలు చూపెడతాడు, జాగ్రత్త. కొందరు ఆ గేలానికి పడతారు, బోధలో నుండి కొట్టుకొని పోవడం. నువ్వు రక్షణ పొందినా, యేసయ్యను ఎరిగినా, అవసరానికి చిన్న ప్రార్థన చేసుకుని అంతటితో సరిపెట్టుకోవడం తప్ప పరిశుద్ధతలో సంపూర్ణ సిద్ధి చెందేది నువ్వు లేదే. ఏమవుతావు? భారం కలిగి చెబుతున్నాను, మీలో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహించండి. విన్న వాక్యములో నుండి తొలగిపోకూడదు. మరి కొంతమంది అంటారు, బోధించే వాళ్ళు ఉన్నారు, దావీదుకి ఎంతమంది, దావీదుకి ఎంతమంది, మరి ఎందుకు బాధ? బలపరుస్తారు. సొలొమోనుకి ఎంతమంది, మరి ఎందుకు నీకు బాధ? తప్పేం కాదు, వీడికి బలం వచ్చింది. మీరు వినిన దానిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము అవ్వలు వాళ్ళు ఏదేనులో ఉపదేశంలో నిలుచున్నంతసేపు మహిమను పోగొట్టుకోలేదు. ఆ ఘట సర్పం, నీకు బాధలు ఎక్కువైపోయినట్టున్నాయి, ఏం చేస్తాం మరి? ఆ ఘట సర్పం వచ్చి, అవ్వా బావో బాగున్నావా, ఇందులో ఏదైనా దేవుడు తినొద్దన్నాడా? తినొద్దు, అది తింటే చచ్చి. లేదు లేదు, నా మాటని, అది తింటే మీరు జస్ట్ లైక్ గాడ్, మీ దేవుళ్ళ మారిపోతారు. చూసే వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు. అంటే ఇప్పుడు దేవుడే చెప్పిందే అబద్ధమును, దుష్టుడు చెప్పిందే నిజమని నమ్మారు. అంతే, పోగొట్టుకున్నారు, మహిమను కోల్పోయారు, జీవాన్ని పోగొట్టుకున్నారు, సమాధానం, దేవునితో ఉన్న సహవాసం కోల్పోయారు, శాపగ్రస్తులుగా మార్చబడ్డారు, బయటకు త్రోసివేయబడ్డారు. వాళ్ళని బయటకు కొట్టి అగ్నిజ్వాలను దేవుడు కాపుదల పెట్టాడు. చూసారండి, కొత్త నిబంధన సంఘం, యేసు రక్తము చేత కొనబడిన మనము కూడా మీరు వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా ఈ కాలములో జాగ్రత్త కలిగి ఉండవలసిన కాలం ఇది. ప్రైజ్ ద లార్డ్. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఈ సాతానుగాడు, ఈ స్త్రీ, ఈ జయ జీవితం జీవిస్తున్న ఈ సంఘము, దాని యొక్క నోట నుండి వచ్చేటువంటి ఆ నదీ ప్రవాహం వల్లే ఆ నీళ్లు గక్కి అందరూ కొట్టుకుపోవాలని చూస్తున్నారు. ఈ కాలం అదే కాలం ఇది. ప్రైజ్ ద లార్డ్. సాతానుగాడు నోట నుండి వచ్చే నీళ్ళంటే దుర్బోధ. యేసుప్రభు ఆ బాణలు నీళ్లతో నింపమన్నారా? అది నిర్మలమైన వాక్యమని నీళ్లు. ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు, నేనిచ్చే నీళ్లు తాగేవాడు ఎన్నడూ దప్పికొనడు. ఆయన ఇచ్చే నీళ్లు జీవవాక్యం. స్తోత్రం. 2 చేతులు ఎత్తి దేవుని స్తుతించడం అలవాటు చేసుకోండి. గట్టిగా మనసారా స్తోత్రం చెప్పండి. మీ హృదయాల్లో నింపుకోండి. ఎఫెసీ పత్రిక చివరిగా చెప్తున్నాను, రేపటి దినం సమృద్ధిగా మీకు దేవుని సన్నిధిలో వాక్యాన్ని మీతో పంచుకుంటాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 14వ వాక్యం చూడండి, చదవండి ఇప్పుడు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత, మనుషుల మాయోపాయాలు, సాతానుగాడు
మాయోపాయాలు చేస్తాడు. మనుషులు కూడా మాయోపాయాలు చేసే మాయగాళ్ళు ఉన్నారు. మాయగాళ్ళు. స్తోత్రం. మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గాలకి లాగే కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత గొట్టబడిన వారమైనట్టుండక, అలా ఉండకూడదు. మనుషుల మాయోపాయాలు, వంచన, కుయుక్తి బాగా వినాలి, మీకు అర్థం అవ్వాలి. మనుషుల మాయోపాయాలు, కుయుక్తి, వంచన చేత గాలికి కొట్టుకుపోయేటువంటి, గాలికి ఎగిసి పడిపోయే అలలగా ఉండకుండా సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండడానికి మనము కొంచెం చదువుకొని నోరు తెరిచి అన్ని విషయములలోనూ ఎలా ఉండాలి? ఎలా ఉండడానికి? క్రీస్తు వలె ఉండునట్లు మనం ఎదగాలి. హల్లెలూయా. క్రీస్తు వలె, ఆయనే మనకు మాదిరి. అన్ని విషయముల్లోనూ ఆయన వలె మనం ఉండునట్లు మనము ఎదిగేటట్టు చూసుకోవాలి. ఇంకా ఆ ఎదుగుదల లేకుండా నువ్వు పసిపిల్లలాగే ఉంటే ప్రభువు రాకడొచ్చినప్పుడు, పరమగీతం 8:8 మాట అదే. చిన్న చెల్లెలు స్తోత్రం. చిన్న చెల్లెలు కాలాన్ని బట్టి చూస్తే చాలా పెద్ద వయసు, కానీ స్పిరిచువల్గా చూస్తే ఆ ఎదుగుదల, ఆ పరిపక్వత ఉందా? ఇంకా చిన్నపిల్లల్లాగినే, పసిపిల్లల్లాగినే. పసిపిల్లలు చూడండి, వాళ్ళకి ఏం తెలియదు. మంచి చెడులు వివేచించలేరు. అందుకని ఆ పసిపిల్లల్లాగా ఆత్మీయతలో మీరు ఉండకూడదు, మనం ఉండకూడదు. అందుకని నా దేవుని సంగమ, చాలా చాలా అవసరమైనటువంటి మాట ఇది. మనము వినిన సంగతులు అవి శ్రేష్టమైన సంగతులే ప్రభువు చెప్పారు. మీరు వినిన సంగతులు, లోకం పుట్టింది మొదలు తెలియని, లోకానికి తెలియని సంగతులు మనకు ప్రభువు చెబుతూ ఉన్నారు. లోకులు ఎరగరు వాటిని. మీ చెవులు విన్నాయి, మీరు అవి ధన్యం. నిజంగా మీ కన్నులు చూసే ధన్యం. అయితే ఎన్నో ఎన్నో విధాలుగా ఎన్నో సంగతులు దేవుని రాజ్యాన్ని గురించి, దేవుని రాకడను గురించి, మారు మనసును గురించి, రక్షణను గురించి, పరిశుద్ధతను గురించి ఎన్నో సంగతులు మన ప్రాణప్రియుడైన మన ప్రభు మనకు చెప్పారు. ఆ సంగతులన్నిటినీ మనము విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి యందే విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఉపదేశాన్ని విడిచిపెట్టి కొట్టుకుపోవాలని దుష్టుడు కోరుకుంటాడు. దుష్టుడు ఆ ఆలోచనతోనే ఆదాము దగ్గరకు వచ్చి, సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసగించున్నట్లు మిమ్మల్ని మోసగించునేమని, మీలో ఎవరైనా తప్పిపోతారేమోని మీ విషయమై నేను భయపడుతున్నానని పౌలు అంటారు. కనుక మీలో ప్రతి ఒక్కరూ రాత్రి వచ్చారు, మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు. మీరు నిజంగా మీరు వింటున్నారు కనుక మీ చెవులు ధన్యం. స్తోత్రం. కొందరు రావడానికి లేక దూరాన్ని నుండి దేవుని వాక్యం ఒకవేళ మీరు వింటున్నట్లయితే వినిచున్న మీ చెవులు ధన్యం. ఈ మాటలు మిమ్మల్ని తాకుతుండగానే మీరు జాగ్రత్త పడండి. జాగ్రత్త పడవలసిన కాలం ఇది. జాగ్రత్త పడవలసిన అవసరం మనకు ఉంది.
వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి మీద విశేషమైన జాగ్రత్త కలిగి ఉండండి. ప్రభు ఈ మాటలన్నిటినీ మీ హృదయాలలో ఫలింపచేయునుగాక.